ఆ ఎమ్మెల్యేలు కారు గుర్తుపై గెలిచి హస్తంగోటికి చేరారంటూ బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ కొనసాగుతోంది. ఇదివరకే నలుగురిని విచారించిన స్పీకర్ ఇప్పుడు మిగిలిన వాళ్ల వాదనలు విన్నారు. ఇంతకీ ఇవాల్టి విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు ఏం చెప్పారు? నెక్స్ట్ స్పీకర్ ముందుకు రాబోతున్న నేతలు పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణ మళ్లీ మొదలైంది. మొదటి రోజు తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్, సంజయ్ కుమార్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసును విచారించారు. ఉదయం తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ జరిగింది. వివేకానందను వెంకట్రావు తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మధ్యాహ్నం సంజయ్ కుమార్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరిగింది. సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో సంజయ్ తరపున లాయర్లు జగదీష్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ పార్టీ మారినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆధారాలు చూపించారు. ఇక ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణలో భాగంగా అరకిపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిని శుక్రవారం విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. నవంబర్ 12న మరోసారి తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ విచారణ ఉండనుంది. నవంబర్ 13న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకెపూడి గాంధీ విచారణ రెండవసారి ఉండబోతోంది. వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా విచారిస్తారు. ఆ తర్వాత ఇరు వర్గాల లాయర్ల వాదనలు వింటారు. చివరిగా ఇరు వర్గాల లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో ఇప్పటికే కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి విచారణను స్పీకర్ పూర్తి చేశారు. మరోవైపు స్పీకర్ నోటీసులకు దానం నాగేందర్, కడియం శ్రీహరి రిప్లై ఇవ్వలేదు. విచారణకు సైతం ఇద్దరు ఎమ్మెల్యేలు రాలేదు. ఈ ఇద్దరూ గడువు ముగిసేలోగా స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతారా లేదా అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ తర్వాత స్పీకర్ సుప్రీంకోర్టుకు నివేదిక ఏమిస్తారు? ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది చూడాలి.